పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మరి మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పిసిసి కానివ్వండి, అజారుద్దీన్ కానివ్వండి, సిఆర్ కానివ్వండి, కొండ సురేఖ గారు కానివ్వండి, లక్ష్మణ్ కానివ్వండి, అందరూ కూడా, ఎందుకంటే వాళ్ళ శాఖలు ఉన్నాయి కదా, వాళ్ళ పథకాలు ఏదైతే ఉన్నాయి, అందరూ వారి యొక్క కంట్రిబ్యూషన్ అందరి ద్వారా అందరి ఉన్నాయి, కానీ నేను ఒక్కందే కంట్రిబ్యూషన్ లేదు మీకు. నేను అంతే కదా, అంటే నాకు నేను రాకున్నా అరే కూర్చోమని ఉండే, నేను రాకున్నా మీరు గెలిచి రావాలని మీకు అందరికి చెప్పేసిన. నాకు మాటవాడు నాకు శ్రీరామ్ ట్రై చేసిండు రావాలని, రానని చెప్పిన. సాయి కల్పకు ట్రై చేసిండు, రానని చెప్పిన. ఇక మీతోళ్ళంతా ఇక ట్రై చేయలేరు ఎవరికి, ఎందుకంటే ఎట్లా రానని చెప్పి. కానీ నేను రాకపోయినా మీరందరూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పార్టీకి ఉన్న బలము, శక్తి, మీ యుక్తి, మీ ఆలోచన, మీ ప్రయత్నము, మీ డబ్బు ఇవన్నీ కూడా సమకూర్చుకొని 84 మనకున్నటువంటి గ్రామ పంచాయతీల్లో ఎన్ని గెలిచింది? 45 మంది. 84లో 45 మంది గ్రామ సర్పంచులుగా కాంగ్రెస్ కండువాతో బ్యానర్ మీద సంగారెడ్డిలో గెలవడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామాలలో ఉన్న కార్యకర్తల కృషి, అన్ని గ్రామాలలో ఉన్న ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సమస్త కులాలు, సమస్త మతాల సహకారంతో మీ కృషి, మీ కష్టము, మీ గ్రామ పంచాయతీ సర్పంచ్లను, మెంబర్లను, ఉప సర్పంచ్లను చేయడం జరిగింది, మీరు గెలిపించుకోవడం జరిగింది. 45 మంది గెలిచిన వారికి, గెలిపించిన వారికి, మీ మండల నాయకత్వానికి, నియోజక నాయకత్వానికి నా పక్షాన మీ అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనాలు మీ అందరికీ. నేను ఆ రోజు కూడా చెప్పిన, కండువాతో గెలిచిన వాడే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్. కండువా వేసుకున్నాక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, ఓడిపోయినా, ఆ సర్పంచ్ ఎవరైతే ఓడిపోయారో అన్అఫీషియల్గా వాళ్ళే నాకు సర్పంచులు అని ఆ రోజు నేను చాలా క్లియర్గా చెప్పిన. ఈ డయాస్ మీద ఇప్పుడు గెలిచిన వాళ్ళు నిర్మల, అంజనేయులు, సిడిసి చైర్మన్ రామరెడ్డి, బ్లాక్ ప్రెసిడెంట్ అండ్ రఘు, మిగతా బ్లాక్ పార్టీ ప్రెసిడెంట్లు వాళ్ళు సన్మానం ఎవరికి చేస్తారు? గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సన్మానం చేస్తారు. వీళ్ళు నేను ఓడిపోయిన వాళ్ళని నేను సన్మానం చేస్తాను. నేను ఓడిపోయాను కాబట్టి ఓడిపోయిన వాళ్ళకి చేసుకుంటాను. షేర్ చేసుకున్నాం ఇద్దరం, ఎందుకంటే ఆమె చైర్మన్, డిసిసి ప్రెసిడెంట్ ఆమె, ఓడిపోయిన నాయకుడిని నేను చేసుకుంటా వాళ్ళకి. ఈయన ఇద్దరి మధ్యలో ఉంటాడు, ఈయన అంజనేయులు అంతే. ఇంకొకటి, ఇంకొక విషయం ఏంటంటే, మనము 45 మంది సర్పంచులు మన కాంగ్రెస్ అని అనవసరం. అపోజిషన్ ఎవరున్నారు ఇక్కడ అంటే మనకు
బీఆర్ఎస్ ఉంది. ఎంత వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకి ఎన్ని? 28. సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ వాళ్ళకు 28 వచ్చినాయి. అంటే మనకు ప్రధానమైన ప్రతిపక్షం. ఇక్కడ విచిత్రం ఏంటంటే నేను ఏ ఊరికి వచ్చి ప్రచారం చేయకపోయినా రాకపోయినా మీరు గెలిచిరు చూడు, అది నాకు నచ్చింది. నాకు నచ్చిన పని చేసారు మీరైతే.